జేఓబి జాబ్ అంటే ఏంటి? జాయినింగ్ ఇన్ అదర్స్ బిజినెస్. అంటే నువ్వు జాబ్ చేస్తున్నావు అంటే కూడా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్నావు అనే అర్థం. అది నీకు జాబ్, కానీ మీ బాస్ కి అదొక బిజినెస్. ప్రతి ఒక్క బిజినెస్ లో ఏదో ఒక ప్రొడక్ట్ ఉంటుంది. అట్లాగే నీ బాస్ కి నువ్వే ఒక ప్రొడక్ట్. నువ్వు నీ టైం ని అమ్ముకుంటున్నావు. నీ టైమే ఒక ప్రొడక్ట్ ఇక్కడ. అంటే నువ్వు జాబ్ చేస్తున్నావు అంటే కూడా నీ టైం అనే ప్రొడక్ట్ ని వేరే వాళ్ళ బిజినెస్ కోసం అమ్ముకొని నువ్వు శాలరీ తీసుకుంటున్నావు. ఈ విషయాన్ని గుర్తించు మిత్రమా. సంపాదనకు కావాల్సింది క్వాలిఫికేషన్ కాదు, క్వాలిటీస్. ₹1,00,000 నెలకి సంపాదించాలంటే ₹1,00,000 నెలకు సంపాదించే లక్షణాలు కావాలా, స్కిల్స్ కావాలా. ఆ లక్షణాలు ఉంటే అసలు మనం జాబ్ ఎందుకు చేస్తాం సార్? ఆలోచించాల్సిన విషయం. చిన్నప్పటి నుంచి మన మైండ్ కి ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్ వస్తుంది. మనం ఒక కంప్యూటర్ ని కొనుక్కున్నాం, ఆ కంప్యూటర్ ఒక మెమరీ ఖాళీగా ఉంది. మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో, ప్రోగ్రామింగ్ చేస్తామో అదే అవుట్పుట్ ఇస్తుంది. అట్లాగే మన మైండ్ లో చిన్నప్పటి నుంచి ఏ రకమైనటువంటి ఇన్పుట్ ఇస్తున్నారంటే రైట్, జాబే లోకం. జాబ్ రాకపోతే అసలు నువ్వు మనిషివే కాదు. జాబ్ లేకపోతే జీవితమే లేదు. జాబ్ లేకపోతే పిల్లనివ్వరు. జాబ్ చేయకపోతే సక్సెస్ అయిన పర్సన్ లాగా చూడరు. జాబే ప్రపంచంగా పెంచుతున్నారు. అందుకే జాబ్ రాకపోతే స్టూడెంట్స్ సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారు. సో అసలు టెన్షన్ అంతా చదువు అయిపోయిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది. జాబ్ వస్తుందో రాదో అని బాధ, జాబ్ వస్తే శాలరీ సరిపోవట్లేదని బాధ, ప్రమోషన్ వస్తే వర్క్ ప్రెషర్ ఎక్కువైతుందని చెప్పేసి బాధ, సండే ఎప్పుడు వస్తుందో అని బాధ, మండే తెల్లారిందంటే మళ్ళీ జాబ్కి వెళ్ళాలా అని బాధ. ఇలా తప్పనిసరి తద్దినంలా పనిచేస్తూ రైట్ సచ్చినోడి పెళ్లికే వచ్చిందే కట్నం అంటూ శాలరీస్ తీసుకుంటూ బతుకుతున్నాం. పోనీ ఇన్ని కష్టాలు పడుతూ జాబ్ వదిలేద్దామా అంటే టీవీకి ఈఎంఐ కట్టాలా, బండికి ఈఎంఐ కట్టాలా, కారుకి ఈఎంఐ కట్టాలా, ఇంటికి ఈఎంఐ కట్టాలా. ఈఎంఐ వల్ల చిక్కుకొని జాబ్ ను వదిలేసి మంచి అవకాశం కోసం ఎత్తుకోవడానికి కూడా సమయం లేనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కపోయినాం. పోనీ ఇంత చేసి ఏం మిగులుతుందయ్యా అంటే రెంట్ బాయే, కరెంట్ బిల్లు బాయే, రైట్ స్కూల్ ఫీజులు బాయే, మెడికల్ ఫీజులు బాయే, ఈఎంఐలు బాయే, రైట్ చివరికి మంత్ ఎండింగ్ అప్పులు మిగులుతున్నాయి. ఇది మన సిచ్యువేషన్. శాలరీ రాగానే ఫస్ట్ 10 రోజులు పాకెట్ ఫుల్, తర్వాత 10 రోజులకి పాకెట్ నిల్, తర్వాత 10 రోజులకి ఫస్ట్ గ్రా అంటూ అప్లోడ్ కి చెప్పుకుంటూ బతకాల్సినటువంటి పరిస్థితి. ఫస్ట్ 10 రోజులు పక్కన పెట్టు సార్, ఇలా శాలరీ రాగానే మనస్ఫూర్తిగా ఒక రోజు చూసుకుందాం అనుకుంటే ఒక రోజులోనే మాయమైపోతుంది సార్ అని చెప్పేవాళ్ళు చాలా మంది. అసలు మనని ఇన్ని బాధలు పెడుతూ మన జీవితంతో ఆడుకుంటున్న ఈ జాబ్ కోసం మనం ఎంత బాగా కష్టపడతామో తెలుసా? పొద్దున లేస్తాము, టిఫిన్ కట్టుకొని ట్రాఫిక్ లో బయలుదేరగానే ఫుల్ ట్రాఫిక్. అసలు ఆఫీస్ కు వెళ్లేసరికి సగం అలసిపోతుంది బాడీ. ఆఫీస్ లో వర్క్ స్టార్ట్ చేయాలంటే మనకు ఒక ఛాయ్ కావాలా ఫస్ట్. పోనీ ఆఫీస్ కి వెళ్ళామంటే మళ్ళీ ఐరీస్ అంటారు, పంచింగ్ అంటారు. 5 నిమిషాలు లేట్ అయితే హాఫ్ శాలరీ కట్టు. పోనీ ఆఫీస్ లోకి ఎంటర్ అయిన తర్వాత బాస్ ని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నామంటే శాలరీ కోసం ప్రేమ చూపించక తప్పదు. పోనీ వర్క్ స్టార్ట్ చేద్దామంటే 2-3 రోజుల వరకు ఒకే రోజులో కంప్లీట్ చేయాలని చెప్పేసి టార్గెట్లు. ఆ టార్గెట్లని కంప్లీట్ చేయలేక విపరీతమైనటువంటి స్ట్రెస్. ఆ స్ట్రెస్ తో మనకు వచ్చే గిఫ్ట్లు ఏంటంటే తలనొప్పి, బాల్డ్ హెడ్, షుగర్లు, బీపీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, నడుము నొప్పులు, గ్యాస్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్. చివరికి ఆ స్ట్రెస్ ని భరించలేక అత్త మీద కోపం ముత్త మీద చూపించినట్టు బాస్ మీద కోపం ఇంటికి వచ్చి భార్య పిల్లల పైన చూపిస్తాం. ఫ్రస్ట్రేటెడ్ లైఫ్. అంటే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? జాబ్ వదిలేయమంటారా? తమ్ముడు నీకు విషయం చెప్పన్నా, నువ్వు వదిలేద్దామన్నా వదిలేయలేవు. ఎందుకంటే ఇరుక్కుపోయావు. జాబ్ చేయొద్దని చెప్పేసి నా ఉద్దేశం కాదు మిత్రమా. జాబ్ మెంటాలిటీ తోటి చేయకు. జాబ్ మెంటాలిటీ తోటి జాబ్ చేసేవాడు జీవితంలో సక్సెస్ కాలేడు. జాబ్ చేసేటప్పుడు కూడా ఒక ఓనర్ మెంటాలిటీతో పనిచేయండి, ఒక కసిగా పనిచేయండి. ఆ జాబ్ నుంచి తొందరగా బయటకు రావాలి, నా జీవితాన్ని మార్చుకోవాలనే ఉద్దేశంతో పనిచేయండి. నీ జీవితాన్ని ఆ దేవుడుగా మార్చలేదు. బిల్ గేట్స్ వాళ్ళ అబ్బాయిని జాబ్ చేయమని పెంచుతాడా? అంబానీ వాళ్ళ అబ్బాయిని జాబ్ చేయమని పెంచుతాడా? అంతదాకా ఎందుకయ్యా? ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయినా సరే వాళ్ళ పిల్లల్ని జాబ్ చేయమని పెంచుతారా? మరి మనం ఎందుకు మన పిల్లల్ని జాబ్ చేయమని పెంచుతున్నాం? ఈ జాబ్ మెంటాలిటీ నుంచి మన పిల్లల్ని దూరం చేసి ఒక బిజినెస్ ఓనర్ మెంటాలిటీని వాళ్ళని నింపి వాళ్ళని ముందుకు పంపిస్తే మన వంశ చరిత్ర మారిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఒక జాబ్ చేసే వ్యక్తి 60 సంవత్సరాలు పనిచేసి తన నెక్స్ట్ జనరేషన్ ని కూడా ఒక కూలివాడిగా తయారు చేస్తాడు. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ 5-10 సంవత్సరాల్లో తన బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసి తన నెక్స్ట్ జనరేషన్ ని ఒక యజమానిగా తయారు చేస్తాడు. నువ్వు నీ పిల్లల్ని యజమానిగా తయారు చేయాలనుకుంటున్నావా, కూలి వాళ్ళగా తయారు చేయాలనుకుంటున్నావా? నువ్వే నిర్ణయం తీసుకో. 60 సంవత్సరాల వరకు అంత కష్టపడి జాబ్ లో ఏం సాధిస్తున్నామయ్యా అంటే వీకెండ్ లో వెళ్లే సినిమాని కాంప్రమైజ్ అయ్యి, మంత్లీ ఒకసారి వెళ్లే హోటల్ ఫుడ్ ని కాంప్రమైజ్ అయ్యి, అప్పుడప్పుడు తినాలనిపించే ఐస్ క్రీమ్ ని కాంప్రమైజ్ అయ్యి, సంవత్సరానికి ఒకసారి వెళ్లే సరదా ట్రిప్స్ ని కాంప్రమైజ్ అయ్యి సేవ్ చేస్తే చివరికి మనం సాధించేది ఒక చిన్న కారు, ఊర్లో లేదా మండల్ లెవెల్లో ఒక చిన్న ఇల్లు, మన పిల్లలకు ఎడ్యుకేషన్ ఇప్పించగలిగితే చాలు. అంతకుమించి జాబ్ చేసే వ్యక్తి ఏం సాధించలేకపోతున్నాడు? కారణం ఏంటంటే ఈ ప్రైవేట్ జాబ్స్ లో ప్రతి సంవత్సరం శాలరీ హైక్ ఉండట్లేదు. ఈ పోనీ ఒక 5% హైక్ ఇచ్చినా గానీ ఇన్ఫ్లేషన్ రేట్ కూడా 5-6% ఉండడం వల్ల ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండిపోతుంది. చివరికి జాబ్ చేసి ఏం సాధిస్తున్నామయ్యా అంటే బతుకుతున్నాం అంతే. లగ్జరీగా బతకట్లేదు. మన కోరికలన్నింటినీ చంపుకొని జీవోత్సవంలా బతుకుతున్నాం. బతకడానికే ఈ జాబ్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం.
అసలు ఒక జాబ్ చేసే వ్యక్తి జీవితాంతం కష్టపడి ఎంత సంపాదించగలుగుతున్నాడో ఎప్పుడైనా క్యాల్కులేషన్ చేశారా? ఒక 50,000 రూపాయలు నెలకి శాలరీ ఉన్న వ్యక్తినే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఈ రోజుల్లో 25 నుంచి 30,000 రూపాయలు నెలకు ఖర్చులే ఉన్నాయి. మినిమం 30,000 రూపాయలు నెలకి ఖర్చులు పెట్టట్లేదు అంటే అతను అన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యి బతుకుతున్నాడు అని చెప్పేసి అర్థం, సరిగ్గా బతకట్లేదని చెప్పేసి అర్థం. ఒక మినిమం మిడిల్ క్లాస్ లైఫ్ బతకాలన్నా నెలకు మినిమం 30,000 రూపాయల ఖర్చు ఉంది. సో 50,000 శాలరీ ఉన్న వ్యక్తి 30,000 ఖర్చులు పోను నెలకు 20,000 రూపాయలు సేవ్ చేయగలుగుతాడు. సంవత్సరానికి 12 నెలలు అంటే 2.4 lakhs, దాదాపుగా 2.5 లక్షలు తీసుకోండి సంవత్సరానికి సేవింగ్స్. 40 సంవత్సరాలు జాబ్ చేయగలుగుతాడు. 20 సంవత్సరాల వయసులో జాబ్ వచ్చినా 40 సంవత్సరాలు జాబ్ చేయగలుగుతాడు. అంటే 40 సంవత్సరాలు ఇంటూ 2.5 lakhs అంటే ఎంత సార్? 1 కోటి రూపాయలు. అంటే 50,000 రూపాయలు నెలకు శాలరీ ఉన్న వ్యక్తి కూడా 1 కోటి రూపాయల కంటే ఎక్కువ సంపాదించలేడు తన జాబ్ చేసి. సరే సార్, 1 కోటి రూపాయలు సంపాదిస్తే సంతోషమే కదా అనుకుంటారు చాలా మంది. ఏం సంతోషం సార్? 1 కోటి రూపాయలు దేనికి పనికి వస్తాయి నీకు? రైట్, 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇంట్లో మిసెస్ తో పాటు ఒంట్లో షుగర్ కూడా సంసారం చేస్తుంది. 45 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇంట్లో మిసెస్ తో పాటు ఒంట్లో బీపీ కూడా సంసారం చేస్తుంది. తర్వాత మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, నరాల వీక్నెస్, హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్లు, ఇలా ఎన్నో రోగాలు స్టార్ట్ అయిపోతున్నాయి. 1 కోటి రూపాయలు నువ్వు సంపాదించగలిగితే ఒక 10 లక్షల రూపాయలు నీ మెడిసిన్స్ కి, మెడికల్ టెస్ట్లకి, షుగర్ కే వెళ్ళిపోతుంది. ఒక 5 లక్షల రూపాయలు బీపీకి, ఒక 5 లక్షల రూపాయలు మోకాలు నొప్పులకి, చివరికి ఒక 20 లక్షలు పిల్లల చదువులకి, ఒక 20-30 లక్షల రూపాయలు పిల్లల మ్యారేజ్ కి. ఇక మిగిలింది ఏంది? అయిపోయి. చివరికి జాబ్ చేసి సంపాదించింది ఏందయ్యా అంటే పొట్ట, బట్ట. ఇవి మనం సంపాదించిన ఆస్తులు. ఒకడు ఒక రిటైర్ అయినటువంటి వ్యక్తిని అడిగాడంట, నువ్వు 60 సంవత్సరాలు జాబ్ చేసి ఏం సంపాదించినవయ్యా అంటే ఆ రిటైర్ అయినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు యవ్వనాన్ని తీసుకెళ్లి జాబ్ లో జాయిన్ చేశాను, చివరికి ముసలితనాన్ని తీసుకొని రిటైర్ అయ్యాను, అంతకుమించి నేను ఈ జాబ్ లో సాధించింది ఏం లేదయ్యా, బతకడానికే సరిపోయింది తప్ప ఏం సంపాదించలేకపోయినని చెప్పేసి ఆన్సర్ ఇచ్చాడంట. చివరికి అట్లుంటున్నాయి మనం చేసే జాబ్ వల్ల మన బతుకులు. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే మన లాభం ఉందా అన్నట్టు ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ముసలైపోయిన తర్వాత మార్గాలన్నీ మూసుకుపోతాయి. మనం రిటైర్ అయిపోయిన తర్వాత, మన వయసు అయిపోయిన తర్వాత మనకి ఎవడు జాబ్ ఇవ్వడు. ముసలైపోయినటువంటి ఒక మిసెస్ మన పక్కనే ఉంటుంది, పోషించుకోవాలా. పిల్లలు పెద్దగా అయిపోయి ఉంటారు, వాళ్ళు మనల్ని పట్టించుకోవరు. మన బంధువులు మనకు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వరు, ఎందుకంటే మనం సరిగ్గా సక్సెస్ కాలేదు కాబట్టి. చివరికి జాబు లేక, ఇంట్లో వాళ్ళని పోషించుకోలేక, మెడిసిన్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేక, పిల్లల దగ్గర చేయి చాచి అడుక్కోలేక, ఇక ఎంత నరకంగా ఉంటది రిటైర్మెంట్ అయిన తర్వాత జీవితం అంటే. మళ్ళీ అదంతా ఈ వీడియోలో నేను చెప్పలేను. ఆల్రెడీ రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంత జీవితం నరకంగా ఉంటుంది, రిటైర్ అయ్యేసరికి ఎంత డబ్బు మన అకౌంట్ లో ఉండాలని చెప్పేసి ఒక వీడియో ఆల్రెడీ నేను చేశాను. ఆ యొక్క లింక్ ఇక్కడ నేను పైన ఇస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ఈ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి. అసలు మనల్ని మనం కరెక్ట్ జాబ్ లోనే ఉన్నామా లేదా టెస్ట్ చేసుకోవాలి కదా సార్. 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి మినిమం 40 లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో లేకపోతే యు ఆర్ అట్టర్ ఫ్లాప్ క్యాండిడేట్ ఇన్ యువర్ లైఫ్. మరి 20 సంవత్సరాల వయసులో జాబ్ వచ్చింది, 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి అంటే 20 సంవత్సరాలు కష్టపడి ఒక 40 లక్షల రూపాయలు నువ్వు సంపాదించలేకపోయినావంటే నువ్వు చేస్తున్న జాబ్ కరెక్ట్ అని ఎవరు చెప్పిండు సార్? ఆ జాబ్ లో నువ్వు ఎదుగుతావని చెప్పేసి ఎవరు చెప్పిండు సార్? ఇప్పటికైనా మేలుకోకపోతే 60 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఇట్లాగే ఉంటావు. ఎందుకంటే ఎదుగుదల లేనటువంటి ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకున్నావు మిత్రమా, అర్థం చేసుకో. వావ్, చాలా బాగా చెప్పావు సార్. అంటే ఈ వీడియోని లైక్ చేయి, జాబ్ చేసే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయి, కామెంట్ చేయి. ఈ వీడియో వింటూ కొంతమంది ఫీల్ అవుతా ఉంటారు, జాబ్ గురించి ఇలా చెప్తున్నారు, అలా చెప్తున్నారు అని చెప్పేసి. ఎందుకు సార్ ఫీల్ అవ్వడం? ఇవన్నీ జాబ్ లో జరిగే విషయాలు కావా? ఇవన్నీ జాబ్ లో జరిగే నిజాలు కావా? నిజం చెప్తే ఉలిక్కి పడతావెందుకు? మారాలి కదా. ఈ సార్ చెప్పేదంతా నిజమే. ఇప్పటిదాకా జాబ్ ని పోస్ట్ మార్టం చేసి ఎవడు చూయించలేడు. ఈయన ఎంతో అనుభవంతో చెప్తున్నాడు. మనం మారాలి, ఇప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ ని వెతుక్కోవాలి. జాబ్ మానేయమని చెప్పట్లేదు, జాబ్ మెంటాలిటీతో వర్క్ చేద్దని చెప్తున్నాడు. ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ వెతుక్కోమని చెప్తున్నాడు. పార్ట్ టైం ఏదైనా బిజినెస్ సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాడు. మంచి కోచ్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాడు. ఇప్పటికైనా మనం మారాలి, మనం చేస్తున్నటువంటి జాబ్ ని ఒకసారి పోస్ట్ మార్టం చేసుకోవాలి. ఇందులో మనం ఎదగలుగుతామా లేదా, మన కోరికల్ని, మన గోల్స్ ని తీర్చుకోగలుగుతామా లేదా, మనం ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోవాలి అని చెప్పేసి ఫ్యామిలీ పైన బాధ్యత ఉండాలి కదా. సో ఇవన్నీ నిజాలు చెప్తే ఫీల్ అవ్వడం ఎందుకు సార్? నిజం చెప్తే ఉలిక్కిపడడం ఎందుకు సార్? ఇప్పుడు నువ్వు ఫీల్ అయితే నాకు నష్టం ఏం లేదు, కానీ ఇప్పటికైనా నువ్వు మేలుకోకపోతే 60 సంవత్సరాల తర్వాత ఫీల్ అయ్యి ఏం లాభం లేదు. సో మిత్రమా, మీరందరూ కూడా ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీరు చెప్పిందంత కరెక్టే సార్, మా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాము, మీతో పాటు కలిసి వర్క్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి అందరూ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మనందరం కలిసి వర్క్ చేద్దాం. మీ అందరికి మంచి అవకాశాన్ని ఇచ్చి, నేనే మీ అందరికి కోచింగ్ ఇచ్చి, మీ అందరికి సంవత్సరంలో నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించే పర్సన్స్ గా నిలబెట్టగలుగుతాను. 4 సంవత్సరాల్లో మీ జీవితాన్ని రిటైర్ చేయగలుగుతాను. లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ గా 20 సంవత్సరాల నుంచి కొన్ని వందల మందిని లక్షాధికారులుగా తయారు చేసిన అనుభవం నాది. జాబ్ లో ఉన్నటువంటి కష్టాలన్నీ చాలా బాగా చెప్పారు సార్. ఈ వీడియోలో సొల్యూషన్ ఏమైనా చెప్పండి సార్, మేము బాగుపడడానికి చాలా మంది అడుగుతా ఉంటాను. ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది, అది ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి. మీ డీటెయిల్స్ మా దగ్గరకు వస్తాయి. లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే ఒక ప్రోగ్రామ్ నేను ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాను ఇండియాలో మొట్టమొదటిసారి. ఆ ప్రోగ్రామ్ ఎప్పుడుందో మీకు డీటెయిల్స్ పంపిస్తాము. మిమ్మల్ని లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే గ్రూప్ లో జాయిన్ చేస్తాము. ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత మేమే మీకు స్కిల్స్ నేర్పించి 1 లక్ష రూపాయలు సంపాదించే పర్సన్స్ గా తయారు చేస్తాం, మీరు మాతో పాటు కలిసి వర్క్ చేస్తే. దిస్ ఇస్ ద సొల్యూషన్.
ఇక ప్రోగ్రామ్ అటెండ్ కమ్మంటే చాలు 1,00,000 డౌట్స్ వస్తూ ఉంటాయి మన మైండ్ లోపల. ఎంత డబ్బులు కట్టాలి సార్, మీ కోచింగ్ ఎంత డబ్బులు కట్టాలి సార్? సారు మీకు ఇవ్వడమే తీసుకోవడం తెలియదు మాకు. ఈ లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనేది కంప్లీట్ ఫ్రీ ప్రోగ్రామ్. ఇక్కడ ఎలాంటి కోర్సులు అమ్మడం జరగదు. ఫస్ట్ మా క్లాస్ వినండి, తర్వాత మా కోర్సులు కొనుక్కోండి అని చాలా మంది ట్రైనర్స్ మోటివేటర్స్ ని మీరు బయట చూసుంటారు. ఇక్కడ మీకు ఎలాంటి కోర్సులు అమ్మం. మేము క్లాస్ కూడా ఫ్రీగా చెప్తాం, 100 hours ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఫ్రీగా ఇస్తాం. మీరు మాతో పాటు కలిసి వర్క్ చేయాలంటే మీరు చేసినటువంటి పాపాలకి బిడ్డ శిక్ష అనుభవించడం అయిపోయి ఉండాలా. నువ్వు నాతో పాటు కలిసి సెల్ఫీ దిగాలంటే నీ జాతకం మారిపోయి ఉండాలా. గుర్తుపెట్టుకో, ఇది రాక రాక వచ్చినటువంటి అదృష్టం వాడుకో. ఈ క్లిక్ హియర్ ని క్లిక్ చేయి, అక్కడ ఫామ్ ని ఫిల్అప్ చేయి, సబ్మిట్ చేయి. మేము ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుందో పంపించే ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయి. ఇప్పటికైనా మారకపోతే సారు, పిల్లల కాలేజ్ ఫీజు కట్టాల్సినప్పుడు నలుగురి కాళ్ళు పట్టుకోక తప్పదు. అమ్మాయి పెళ్లి చేయాల్సినప్పుడు ఆస్తులు అమ్ముకోక తప్పదు. అనారోగ్యం వచ్చినప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో చూయించుకోలేకపోతున్నానే అని బాధపడక తప్పదు. చివరికి నా పిల్లలకి నాలాగా బతకొద్దు అని చెప్పేసి ఒక రోల్ మోడల్ లాగా మిగిలిపోయానే అని ఆత్మ కూడా ఘోషించక తప్పదు. సో మారు, ఈ లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే ప్రోగ్రామ్ ని అటెండ్ అయ్యి నీ జీవితాన్ని మార్చుకో మిత్రమా. ఇక మాకు గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి సార్ అని కొంతమంది సంతోషపడతా ఉంటారు. సార్, ఇవాళ రేపటి గవర్నమెంట్ జాబ్ వస్తే అది ప్రైవేట్ జాబ్ తోటే సమానం. ఎందుకంటే అందులో పెన్షన్స్ లేవు, ఫ్యామిలీకి సెక్యూరిటీ లేదు. గవర్నమెంట్ జాబ్ అయినా ఒకటే, ప్రైవేట్ జాబ్ అయినా ఒకటే. గవర్నమెంట్ జాబ్ అయితే మీకు ప్రతి సంవత్సరం ఎంతో అంత హైక్ ఉంటుంది, ప్రైవేట్ జాబ్ అయితే ప్రతి సంవత్సరం శాలరీ హైక్ ఉంటుందని గ్యారంటీ లేదు. అంతే తేడా. మన పిల్లల బర్త్డేలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేయలేకపోతున్నటువంటి ఆ జాబ్స్ మనకు ఎందుకు సార్? ఇంట్లో మిసెస్ కి సంవత్సరానికి ఒక పట్టు చీర లేదా కనీసం గోల్డ్ చైన్ కొనివ్వలేనటువంటి ఆ జాబ్స్ మనకు ఎందుకు సార్? అనారోగ్యం వచ్చినప్పుడు మంచి హాస్పిటల్లో చూయించుకోవడానికి సరిపడినటువంటి శాలరీ ఇచ్చే ఆ జాబ్స్ మనకు ఎందుకు సార్? సమాజంలో బంధువుల్లో ఒక రెస్పెక్ట్ ఇప్పించలేనటువంటి ఆ జాబ్స్ మనకు ఎందుకు సార్? సంవత్సరానికి ఒక్కసారైనా సరే కనీసం ఒక ఫారెన్ ట్రిప్, ఒక లోకల్ ట్రిప్ వేసుకోవడానికి ఫైనాన్షియల్ గా సరిపోవట్లేదంటే ఆ జాబ్స్ మనకు ఎందుకు సార్? ఎక్కడ మనం మన టైం ని వృధా చేస్తున్నాం? ఎన్నో జన్మల పుణ్యం చేస్తే మనిషి జన్మ వస్తుంది అంటారు కదా. ఇలాంటి మనిషి జన్మని జాబే లోకమని, జాబే ప్రపంచమని చిన్నప్పటి నుంచి చెప్తున్నటువంటి లాజిక్ లెస్ విషయాలన్నీ విని మైండ్ లో ఫీడ్ చేసుకొని ఎక్కడ మన జీవితాన్ని నాశనం చేసుకొని చేస్తున్నామో ఒక్కసారి అర్థం అవుతుందా? సో జాబ్ చేయొద్దనేది నా ఉద్దేశం కాదు మిత్రమా. జాబ్ మెంటాలిటీతో చేయకు, బిజినెస్ ఓనర్ మెంటాలిటీతో చేయి. పార్ట్ టైం గా ఎక్స్ట్రా సోర్స్ ఇన్కమ్ ని వెతుక్కో. తొందరగా ఒక బిజినెస్ ఓనర్ వైపో, ఎంటర్ప్రినర్ వైపో, ఒక బాస్ వైపో నువ్వు కూడా నీ జీవితాన్ని మార్చుకో మిత్రమా. ఇదే నేను కోరుకునేది. సో ఎంబటే క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయండి, రైట్, అక్కడ ఫామ్ ని ఫిల్అప్ చేయండి, సబ్మిట్ చేయండి. మేము మీకు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుందో ఇన్ఫర్మేషన్ పంపిస్తాం, వెయిట్ చేయండి. ఆ ప్రోగ్రామ్ కి ఆన్ టైం కరెక్ట్ టైం లోపల అటెండ్ అవ్వండి. అందరం కలిసి వర్క్ చేద్దాం, కలిసి ముందుకెళ్దాం. ఈ జాబ్ కష్టాల నుంచి మనం బయటకు వచ్చి మనమే ఒక 10 మందికి జాబ్స్ ఇచ్చే పొజిషన్ కి రీచ్ అయ్యి మన ఫ్యామిలీతో ఆనందంగా గడుపుదాం. ఇదే మన ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.